పచ్చని పొలాలు, ఎత్తైన ఈత చెట్లు చుట్టూ ఉన్న చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను పెద్ద భూమిగాని, ధనికుడుగాని కాదు. కాని అతని దగ్గర గొప్ప సంపదుంది: కష్టపడి పనిచెయ్యడం, నిజాయితీ. రామయ్య ఎప్పుడూ ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళేవాడు. గ్రామమంతా ఇంకా నిద్రలో ఉండగా తన భుజంపై నాగలి వేసుకుని పొలానికి వెళ్ళి నేలని దైవమని భావించి పని మొదలుపెట్టేవాడు. అతని భార్య లక్ష్మి చిన్న డబ్బాలో అన్నం, పచ్చడి పెట్టి ఇస్తూ అలసిపోతే తిను రామయ్యా అని చెప్పేది. రామయ్య పొలం చిన్నదే అయినా దాన్ని దేవాలయంలాగా చూసుకునేవాడు. నేలని ప్రేమగా చూసుకుంటే నేల కూడా మనల్ని చూసుకుంటుంది అని అతని నమ్మకం. కాని జీవితం సులభం కాదు. ఒకసారి వేసవిలో ఎండలు బాగా వేసి నేల పగిలిపోయింది. ఇంకోసారి వర్షాలు బాగా పడటంతో మొలకెత్తిన పంటలన్నీ కొట్టుకుపోయాయి. చాలామంది రైతులు నిరాశపడి పొలమమ్మేసి పట్టణానికి కూలీలు కావడానికి వెళ్ళిపోయారు. కాని రామయ్య మాత్రం వదిలిపెట్టలేదు. నేను ఈ నేల వదిలి వెళ్తే నా మూలాలు పోతాయి. ప్రకృతితో పోరాడతాను, కాని పారిపోను. ఎందుకంత కష్టం రామయ్య? వ్యవసాయం లాభం ఇవ్వదు, మాతో పట్టణానికి రా అని చెప్పేవారు. రామయ్య మాత్రం చిరునవ్వుతో, రైతు చెమట వృథా కాదు. ఒక్కరోజు ఈ పొలాలు నన్ను మళ్లీ నవ్విస్తాయి అని చెప్పేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్ర వర్షాభావం వచ్చింది. బావులు ఎండిపోయాయి, తాగడాని కూడా నీరు లేకపోయింది. కాని రామయ్య మాత్రం గ్రామంలోనే ఉండిపోయాడు. ప్రతి ఉదయం 2 కిలోమీటర్లు నడిచి నీళ్లు తీసుకువచ్చి తన చిన్న పొలంలో జాగ్రత్తగా పోసేవాడు. ఎండ దేహాన్ని కాల్చేది, కాళ్ళు నొప్పి పెట్టేవి, కాని మనసు మాత్రం బలంగా ఉండేది. కొన్ని వారాల తరువాత ఇతరుల పొలాలు ఎండిపోయి గోధుమ రంగులో ఉండగా గ్రామం మధ్యలో చిన్న పచ్చటి ముక్కల రామయ్య పొలం మెరుస్తూ కనిపించింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం అని అడిగారు. రామయ్య ప్రశాంతంగా చెప్పాడు, ధైర్యం, నీళ్లు, కష్టం, ఇవే నా రహస్యం. కొన్ని నెలల తరువాత పంటకోత సమయం వచ్చింది. రామయ్య చిన్న పొలం ఊహించని విధంగా బాగా దిగుబడి ఇచ్చింది. అతను అన్నీ తనకే ఉంచుకోలేదు. ఆకలితో ఉన్న గ్రామస్థులకు అన్నం పంచాడు. ఇంతకుముందు అతన్ని నవ్వినవాళ్లే ఇప్పుడు అతని కాళ్ల దగ్గర వంగి, నువ్వు కేవలం రైతు కాదు రామయ్య, ఈ గ్రామానికి ప్రాణాధారం అన్నారు. ఆ రోజునుంచి రామయ్య పేరు మారిపోయింది. ఇక అందరూ అతన్ని అన్నదాత అని పిలిచారు. జీవితం ఎంత కష్టం పెట్టినా నిజాయితీగా కష్టపడి ఓపికతో ప్రయత్నిస్తే నేల కూడా పూలతో వికసిస్తుంది. కష్టం వృథా కాదు. ఓపిక, పట్టుదల ఉంటే విజయం తప్పక వస్తుంది.